హలో హాయ్ అండి. నేనైతే ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ నేనైతే స్టార్ నెక్ పెట్టానండి. ఇలా మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి అనేది సూదులు పిన్నులు అనేవి పెట్టుకోవాలండి, లేకపోతే క్లాత్ అనేది చారుతుంది. ఇది జిమ్మిచ్ క్లాత్ అండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా పిన్నులు అనేటివి సూదులు అనేటివి కుచ్చుకోవాలి. చూడండి, నిదానంగా ఇలా కొంచెం కొంచెంగా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి, లేకపోతే ఇది చాలా జారుతుందండి క్లాత్ అనేది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత సూదులు తీసేసుకోవాలి. తీసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత మనం క్లాత్ అనేది తిప్పేసుకోవాలి. చూడండి, నెక్ అనేది మనం తిప్పేసుకొని ఇలా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇంకో స్టిచ్ చూడండి, మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్కి జాయింట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ కూడా ఇలానే మనం రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నేనైతే ఫ్రిన్స్ కట్ షేప్ అయితే పడుతున్నానండి. నేను మొత్తం లైనింగ్ అతికిచ్చేసిన తర్వాత మనము ఫ్రిన్స్ కట్కి నేను లైన్ లాగా అనేది ఇలా గీసుకున్నాను. డ్రా చేసుకున్న దాని మీద ఇలా చూడండి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకు క్లాత్ అనేది జరగకుండా నీట్గా కూర్చుంటుంది. ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మనము డాట్స్ అనేది పట్టేయాలండి. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా ఫ్రెంచ్ కట్ అనేది మంచిగా కుదురుతుంది. చూడండి, ఇలా డాట్ దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఆ రెండింటిని పట్టుకుని ఇలా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా రెండిటిని పట్టుకుని నేను స్టిచ్ అనేది ముందుగా వేసుకున్నది కదా, ఆ స్టిచ్ మీదే ఇలా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, నేను మెయిన్ క్లాత్ అనేది పొడవు 13 ఇంచెస్, వెడల్పు 12 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి హ్యాండ్స్ అనేవి, నేను ఆ హ్యాండ్స్ అనేవి పెట్టుకుంటున్నాను. చూడండి, ఒకసారి స్టిచ్ చేయడము, ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది భాగం ఇలా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు నచ్చిన లేస్ అనేది తెచ్చుకోవచ్చండి, పూసలది కానీ లేకపోతే మామూలుదైనా సరే. నేనైతే పూసల లేస్ అనేది తీసుకున్నాను. చూడండి, చూడండి మనం స్టిచ్ వేసుకున్న దాని మీద ఇప్పుడు లేస్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. క్లాత్ అనేది జిమ్మిచ్ క్లాత్ అండి, చాలా షైనింగ్ అయితే ఉంది, చాలా షైనింగ్ ఉంది. నేను ఎంత పట్టుకొని ఎంత బాగా కుట్టినా కూడా జారిపోతుందండి. కొత్తగా నేర్చుకునే వారైతే ఈ క్లాత్ అనేది తీసుకోకండి. మామూలు కాటన్ క్లాత్ టైప్, పాలిస్టర్ క్లాత్ టైప్ ఉండేదైతే తీసుకోండి. ఇలా మీరు కొత్తగా ట్రై చేసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ జిమ్మిచ్ క్లాత్ అనేది తీసుకున్నారంటే మీరు స్టిచ్ అనేది వేయలేరు, నేర్చుకోలేరు కూడా. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు మెయిన్ క్లాత్కి లేస్ అనేది జాయింట్ చేసుకోవాలి. మనము డబల్ పాదంతో కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు అండి, కాకపోతే పూసలు అడ్డం రాకుండా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత చిన్న చిన్న పిల్స్ అనేవి పెట్టుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి రెండు వైపులా. నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఈ వీడియోని స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది.
మరోవైపు కూడా ఇలా చిన్న చిన్న పిల్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను షోల్డర్స్ అనేటివి జాయింట్ వేస్తున్నాను. ఇలా షోల్డర్స్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి మనము జాయింట్ వేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ నుంచి మనము 1.5 అయితే నేను డ్రా చేసుకుంటున్నాను అండి. గుర్తుగా అనేది పెట్టుకుంటున్నాను. అక్కడి నుంచి మనము మెయిన్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఫిల్స్ అనేవి పెట్టుకొని హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో నేను ఒక డాట్ అనేది పెట్టుకున్నాను అండి హ్యాండ్స్కి, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. ఆ డాట్ వచ్చిన దగ్గర మనకు షోల్డర్ దగ్గరకు రావాలి. ఇలా పెట్టేసుకుంటూ హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ అనేది హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదండి. ఆ హ్యాండ్స్ అనేది మనం జాయింట్ వేసుకోవాలి. చూడండి, ఒకసారి హ్యాండ్ అనేది ఎంత బాగా వచ్చిందో, కొంగ టైప్ అంటారు కదా, ఆ టైప్ వచ్చేసింది. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ అనేది హ్యాండ్ ఫుల్ మొత్తం అతికించేసుకుంటున్నానండి. హ్యాండ్ మాత్రం ఫుల్గా తీసుకోవాలి. ఇది ఓన్లీ పైన షోల్డర్ దగ్గర ఒకటి మనకు తీసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు లోపల మనకు లైనింగ్ క్లాత్ అనేది ఉంటుంది, పైన మెయిన్ క్లాత్ అనేది హ్యాండ్ ఇలా ఉంటుంది. చూడండి, ఎంత బాగా వచ్చింది కదా హ్యాండ్ అనేది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది జాయింట్ వేస్తున్నాను, అంటే వన్ సైడే వేసుకుంటున్నాను అండి. వన్ సైడ్ వేసిన తర్వాత కింద గాగ్రా టైప్ అనేది తీసుకున్నాను అండి. కింద భాగం అనేది జాయింట్ వేసుకున్న తర్వాత నేను మళ్ళీ మొత్తం మన లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటాను. చూడండి, సైడ్ నేను జాయింట్ అనేది ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కింద నడుముకు మనకు మెయిన్ క్లాత్ అనేది జాయింట్ వేసుకోవాలి.
చూడండి, ఇప్పుడు నేను నడుముకు మన మెయిన్ క్లాత్ అనేది జాయింట్ వేస్తున్నాను. కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉందండి, అందుకని నేను అక్కడక్కడ చిన్న చిన్న పిల్స్ అనేది పెడుతున్నాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మెయిన్ క్లాత్ అనేది మనకు నడుం వరకు జాయింట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ అనేది వేసుకుంటున్నాను. మన మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ కూడా ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేనైతే మనకు చెస్ట్ భాగం దగ్గర లూజ్ ఎంత ఉందో అంత కొలత పెట్టేసుకొని 15 ఇంచెస్కి జాయింట్ అనేది వేసుకుంటున్నాను అండి. చూడండి, నడుము లూజు, హ్యాండ్, ఇది మనకు గాగ్రా టైప్ కదండి ఫ్రాక్ అనేది, కాబట్టి మనం 4 లేయర్స్ పట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇవి చూడండి, నేను నడుము లూజు వస్తే ఒకేలా కట్టుకోవడానికి అని చెప్పి థ్రెడ్స్ అనేవి పెట్టాను వెనకాల. చూడండి, నడుము దగ్గరకు వచ్చేసరికి మనం ఈ థ్రెడ్ అనేది తిప్పేసుకున్నాం కదా, ఆ థ్రెడ్ని ఇలా నడుము దగ్గర పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఇటువైపుకు పెట్టుకోకూడదు అండి, లోపల వైపుకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే స్ట్రైట్గా కూడా మొత్తం 4 లేయర్స్ పట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే మనకు లంగా అంటారు కదండి, కుచ్చు లంగాకైతే లోపల లైనింగ్ క్రాస్గా తీసుకుని ఉంటాం కాబట్టి లైనింగ్ సపరేటు, మెయిన్ క్లాత్ సపరేట్ అనే స్టిచ్ వేసుకుంటాము. ఇది అలా కాదండి, లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మొత్తం గోల్ అనేది ఒకటే వస్తుంది కాబట్టి 4 లేయర్స్ పట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. మీరు వీడియోని స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి. మనం నడుము దగ్గర క్రాస్ లాగా చూడండి, నేను చూపిస్తున్న విధంగా పట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నేను లోపల లైనింగ్ క్లాత్ అనేది డబల్ హోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నానండి. మీకు అలా నచ్చకపోతే లైనింగ్ క్లాత్ కూడా జిగ్జాగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా డబల్ హోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. నేను ఓన్లీ మెయిన్ క్లాత్కి ఒకటే జిగ్జాగ్ వేసుకుంటానండి. ఇలా చిన్నగా హోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, డ్రెస్కి అయితే నేను వెనక భాగం డిజైన్ అనేది పెట్టాను. క్లాత్ని థ్రెడ్ లాగా తిప్పేసుకొని ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా మడత పెట్టి జాయింట్ అనేది వేసాను. చూడండి, నేను బ్యాక్ నెక్ అయితే ఈ డిజైన్ పెట్టాను. గాగ్రాకు పెట్టుకుంటాం కదా మనమైతే, అలా నేను బ్యాక్ నెక్ అనేది ఇలా పెట్టేసుకున్నానండి. హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది.
మీకు కూడా నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చూడండి లాస్ట్లో జిగ్జాగ్ అనేది వేసేసుకోవాలి. నా దగ్గర జిగ్జాగ్ మిషన్ కూడా ఉందండి, నేనే స్టిచ్ వేస్తాను. చూడండి జిగ్జాగ్ వేసాక కూడా కొంతమందికి రాదు కదా, ఇలా చిన్న హోల్ లాగా చేసుకొని మనం క్లాత్ అనేది పాదంలో ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత చూడండి జిగ్జాగ్ అనేది వేసేటప్పుడు వెనక బ్యాక్ సైడ్ ఒక హ్యాండ్, ఫ్రంట్ సైడ్ ఒక హ్యాండ్ అనేది పట్టుకోవాలి. అలా అయితేనే మనకు జిగ్జాగ్ బాగా వస్తుందండి. ఇలా మొత్తం జిగ్జాగ్ అనేది వేసేసుకోవాలి. ఇంకా మీకు వంపులుగా కావాలండి వైర్ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే వైర్ తెచ్చుకోలేదు, ఎందుకంటే ఇది జిమ్మిచ్ క్లాత్ కదా, మనం వైర్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు కావాలనుకుంటే లోపల వైర్ పెట్టుకొని కూడా మీరు జిగ్జాగ్ అనేది చేసుకోవచ్చు.